చాలా బాగా తీశారు. పక్కా హైలైట్ బ్లాక్ బస్టర్ మూవీ. ప్రతి సీరో హైలైట్. చిరంజీవి గారు అంటే హైలైట్ మీరు అనకూడదు, నేను చెప్తాను కదా. ప్రతి సీరో హైలైట్ మాకు అంతే. చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేనైతే థియేటర్లో బాగా ఎంజాయ్ చేశా. అనిల్ రావుపూడి గారు కూడా ఈ థియేటర్కి వచ్చారు. ఆయన కూడా చూసే ఉంటారు నన్ను. ఒకసారి చెక్ చేసుకోండి. ఆ గ్రేస్ ఆ డ్యాన్స్ మీరు అడగకూడదు అన్న. చిరంజీవి గారి గురించి గ్రేస్ అంటే చిరంజీవి డ్యాన్స్ అంటే డ్యాన్స్ అంతే. అదే అదే యూరేకా అసలు మేసాల పిల్ల ఉంది చూసారా, మా గురించి రాసినట్టే ఉంది, మా ఆడవాళ్ళ గురించి రాసినట్టే ఉంది. నిజంగా ప్రతి ఆ పాటకైతే మమ్మల్ని మేము ఇన్వాల్వ్ చేసుకుంటున్నాం. బాగున్నారు అన్న. కొత్త యాక్టర్, కొత్తగా అనిపించింది. చాలా బిఫోర్ మనం చేసిన మూవీస్ లో కంటే ఈ మూవీ చాలా ఎక్స్ట్రాడినరీ, చాలా ఫన్ ఉంది, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. చాలా బాగుంది. అసలు ఎదురుబదురు లైవ్ అది వాళ్ళ కాంబినేషన్ అసలు చాలా రోజుల తర్వాత నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎలా అనిపించిందిరా? అదిరిపోయింది. వాళ్ళ ఏజ్ తగ్గట్టు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ బాగుంది కాబట్టి ఇద్దరు స్టైల్ ఒకటే ఫ్రేమ్ లో అదిరిపోయింది అనమాట. సో ఇంకా 75mm స్క్రీన్ పైన కన్నుల పండగనే. కామెడీ టైమింగ్ వాళ్ళ గురించి తెలియదు ఏముంటది. అటు వెంకటేష్ స్టైల్ వేరు, ఇటు చిరంజీవి స్టైల్ వేరు. ఇద్దరు కాంబో కలిస్తే చాలా వరకు రీచ్ అయింది. మొత్తం ఎవ్రీథింగ్ నైస్. అసలు స్క్రీన్ ప్లే బాగుంది, కెమెరా టేకింగ్ బాగుంది, మొత్తం అంతా కూడా డిఓపి మొత్తం అన్ని కూడా బాగానే తీశారు. యాక్టింగ్ పరంగా మొత్తం పర్ఫెక్ట్. అసలు అందరూ కూడా బాగా చేశారు. చిరంజీవి గారి కాంబినేషన్ బాగుంది. డైలాగ్స్ చిరంజీవి గారి కామెడీ టైమింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. కంపారిజన్ లేదు, ఏ మూవీతో కంపారిజన్ లేదు. యా నిజంగా కొత్తగా అనిపించింది. మళ్ళీ పాత చిరంజీవి గారిని చూసినట్టు అనిపించింది. కాంబినేషన్ చాలా బాగుందండి. ఇంకా అంతకన్నా ఏం చెప్పలేం. చాలా బాగుంది. సెంటిమెంట్ బాగుంది, కాంబినేషన్ బాగుంది. ఇంకా అసలు పక్కా సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంతే. ఫైట్లు బాగున్నాయి, అన్ని బాగున్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకేం చెప్పలేము మేము. ఆ వైపు నుంచి ఇంకా రావాలి. ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. అసలు వాళ్ళిద్దరు సీన్స్ అయితే ఆసమ్. డాన్స్